సార్ చిట్టిబాబు గారు, సో నిజంగానే పడగొట్టబోతున్నారా 100 రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మీరు చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ని ఎవరు పడగొట్టక్కర్లా. వాళ్ళ గాంధీ భవన్లు తగలబెట్టుకుంటారు. మీరు చూసుకోండి చరిత్ర, ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళు గ్రూపులు, వాళ్ళకి నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ. ఏదో తంతి గాలిబుట్లు పడ్డట్టు ఈసారి వచ్చారు. వాళ్ళకి నాయకులు ఎక్కువ. అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే, అందరూ మంత్రులు క్యాండిడేట్లే. సో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ బట్టి విక్రమార్క వైఫ్ మేము ముఖ్యమంత్రి అవ్వడానికి నానా అవ్వాలని ఎంతో ప్రయాసపడితే మధ్యలో వచ్చి తనుకు పోయాడు అని ఆవిడ అంటాం. ఇతనేమో నేను సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా పనిచేశాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్గా పనిచేశాను, నేను నిలబెట్టబట్టే వాళ్ళ పార్టీ. సో ఆల్రెడీ ఏదో రేవంత్ రెడ్డి వచ్చాడు, తనుకు పోయాడు, మేము పార్టీని పట్టి పెట్టుకుని ఉన్నాము అని చెప్పి ఉన్నారు గ్రూపులు. కాకపోతే ఈ ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా హైకమాండ్ నుంచి నాయన కొంచెం అని ఆపుతున్నారు, ఆగారు. ఆగినాక వాళ్ళ డిఎన్ఏని గురించి చెప్తున్నాం. మేము చెప్తున్నాం కాదు, వాళ్ళ డిఎన్ఏ వాళ్ళు కొట్టుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు, గ్రూపులు తయారవుతాయి. రేపు వెంకటరెడ్డి ఆల్రెడీ చెప్పాడు, సోనియా గాంధీ ఇవే ముఖ్యమంత్రిని చెప్పి అంది, అది నెరవేరుద్దు అంటున్నాడు. సో వెంకటరెడ్డి గ్రూపు, బట్టి విక్రమార్క గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు, ఇలా గ్రూపులు తయారవడం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, గాంధీ భవన్ తగలబెట్టుకుంటాం అలవాట్లో కూలిపోతుంది. ఎంపీ ఎలక్షన్ అయినాక ఎంపీ ఎలక్షన్లో పరాభవం తప్పదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పరాభవం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి బుట్టదాఖలైపోయే పరిస్థితి వచ్చింది. గ్యారంటీ కాంగ్రెస్ అనేది పోయినసారి కన్నా తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి చెప్తే కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితి లేదు. సో ఆ పరాభవం అయినాక ఇక గ్రూపులు మొదలవుతాయి. అది ఆ మాట చెప్తున్నాం. వాళ్ళ డిఎన్ఏని గురించి చెప్తున్నాం, వాళ్ళ చరిత్రను గురించి చెప్తున్నాం, వాళ్ళకు ఉండే బుద్ధిని గురించి చెప్తున్నాం తప్పితే మాకేమవసరం. హ్యాపీగా వాళ్ళు ఎగిరిగిరి పడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ అంటే 40 సీట్లు 39 సీట్లు ఇచ్చిన పార్టీని ప్రజలు ఓడించారు. ఓకే, ఒక 10 ఏళ్ళు అయినాక ఎక్కడైనా ఇన్కంబెన్స్ వస్తే ఇప్పుడు 39 సీట్లు వస్తే ఏదో ప్రజలు మమ్మల్ని రోడ్లుగా తిరస్కరించినట్టు వెళ్ళలేదు, నెత్తిన పెట్టుకున్నట్టు 60కి 64 వచ్చినాయి. దీనికి ఎగిరిగిరి పడితే మూతిపళ్ళు రాలుతాయి. అది ఎగిరిగిరి పడి భాష, ఆ రేవంత్ రెడ్డి సీఎం అనేది కూడా మర్చిపోయి, తను ఒకప్పుడు సావంత్ రెడ్డి చంద్రబాబుకి అప్పుడు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఓకే, తర్వాత రవంత్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత 4 దీంట్లో నోటు కేసులు రెడ్ హ్యాండెడ్గా దొరికి దొంగవి, అప్పుడు నోటు మాట్లాడాడు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి, సావంత్ రెడ్డి, రవంత్ రెడ్డి కాకుండా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డివి. ఆ సీఎం అనే దానికైనా గౌరవించుకోవాలి కదా. అది కూడా లేకుండా నోటుకు వచ్చిన భాష, నోటుకు వచ్చిన సన్నాసులు అంటాడు, అది అంటాడు. కేసీఆర్ని గురించి, కేసీఆర్ రాజకీయ జీవితానికి నీ జీవితానికి పోలిక ఉందా? కేసీఆర్ ఒక పట్టుకుంటే నిలబడి పోరాడి ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఎదురు దెబ్బలు తిని నిలబడి రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. కేటీఆర్కి నీకేం సంబంధం? నీ రాజకీయంలో కేటీఆర్ ముందు ఆయన పట్టుకుని వాడు వీడు అని వయసు మర్యాద లేదు, అవి మాట్లాడదాం. సో మీరైతే కూల్చట్లేదు, ఏం కూల్చారు, వాళ్ళే కూలిపోతారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు ఏంటి మీరు ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందా? మీ ఆశీస్సులతో ఏర్పడ్డ ప్రభుత్వం. మా ఆశీస్సులు ఏముందండి? మా ఆశీస్సులు మీ ఆశీస్సులు అండి. బండి సంజయ్ని దింపేసేసి చేయడంలోనే మీరు ఆశీస్సులు సపోర్ట్ ఇచ్చారు. అంటే మాకు ప్రత్యక్ష పార్టీ కాంగ్రెస్, రైట్, దేశం మొత్తం మీదుగా. అంటే మాలో జరిగిన తప్పిదంటే బండి సంజయ్ గారిని తీసేయటం, ఆ బండి సంజయ్ చేసిన పోరాట ఫలితం అంతా రేవంత్ రెడ్డి క్యాప్చర్ చేసుకుంటే గవర్నమెంట్ వచ్చేదాన్ని. రైట్, అది అయిపోయింది, తీసేయండి. దాన్ని ఎవరో కోల్చక్కల్లా. ఓకే, అది అలాగే కూల్చిపోతుంది వాళ్ళంతటా వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కుంపటి స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయన ఏం మాట్లాడాలో తెలియక ఆక్రోషం కేసీఆర్ మీద ఇట్లా చూపించడం జరిగింది తప్ప, అంటే ఆయన ఎంత డిఫెన్స్లో పడిపోయాడంటే ఒక మీకు సింపుల్ చెప్తున్నాను దీని సబ్జెక్ట్లో. నిన్న చిరంజీవి గారికి సన్మానం చేసినప్పుడు ఆయన నంద అవార్డులు అన్నది సినిమా వాళ్ళకి ఒక గొప్ప వరం. నంద అంటే శివుడి యొక్క వాహనం. దాన్ని తీసి గద్దర్ అవార్డు కింద మరుస్తాను. గద్దర్ అన్న వ్యక్తికి మనం గౌరవం ఇవ్వచ్చు, కానీ ఆయనకు తగ్గట్టుగా ఒక అవార్డు సృష్టిస్తే చాలా గొప్పగా ఉండేది. కవులకు, కళాకారులకు ఇవ్వడం
అంటే ఏదో ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వండి, తప్పులేదు. బ్రహ్మాండంగా ఇవ్వాలి. ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వాడు. ఆ సిద్ధాంతం కట్టుబడిన వాడిని కామన్ ఎలా చేస్తారు మీరు? నంది అనేది సినిమాకి కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అంటే ఇతను ఎంత డిఫెన్స్లో పడిపోయాడో, ఎంత వర్గాన్ని కూడగట్టుకోవాలనుకుంటున్నాడో, ఏ రకంగా చేయాలనుకుంటున్నాడో అన్నది డిఫెన్స్ దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు మేము సభలో మాట్లాడిన దానికి అతను ఏంటంటే కేసీఆర్ని తిట్టవలసిన పని లేదు, తను చెప్పవలసింది చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఆయన మోడీ గారిని కూడా ఏమి ఇచ్చాడు, మోడీకి ఏడి అని అంటున్నాడు అనమాట. మోడీ గారు ఏమి ఇచ్చాడంటే ఈ డాక్యుమెంటరీ ప్రకారం అన్నీ చూపిస్తా. 2,50,000 ఇల్లు ఇచ్చాడు, దాంట్లో 2,38,000 క్లియర్ అయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇది తెలంగాణలో. ఓకే, అలాగే హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో మున్సిపాలిటీకి 40 కోట్లు ఇచ్చారు అమృత స్కీమ్స్ కింద. అలాగే వెనకబడి జిల్లాలో కింద హైదరాబాద్కి ఇంచుమించు 300 కోట్లు వెళ్ళింది. ఓకే, హైదరాబాద్కి ఏమి ఇచ్చారంటే అలాగే దేనికి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మొత్తం అందరినీ రైట్ మన అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం.